ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆదోనికి దాహం తీర్చేటువంటి సంజీవన్ లాంటిది. తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీళ్లను తోడుకొని దీన్ని నింపుకొని మనం అన్ని అవసరాలకు వాడుకుంటూ ఉంటాం. నేను ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ వైపు ఉన్నటువంటి బండ ట్యాంక్ అంతా కూడా, ఈ వైపు ఉన్నటువంటి గోడంతా కూడా కూలిపోయి ఉంది. దీంట్లో నీళ్లు నింపలేకపోతాం. 50% మించి నీళ్లు నింపలేము. నింపితే ఇది కొట్టుకొని పోతుంది, ఇంకా నీళ్లు బయటకు వచ్చేస్తాయి, తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే పరిస్థితి ఉండేది. నేను ఎన్నికల సమయంలో హామీగా చెప్పినాను, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని బాగు చేసిస్తాను, దీన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుంటాం, నీళ్ల సమస్య లేకుండా చేస్తాం ఆదోనిలో అని స్పష్టంగా చెప్పినాం. ఆ హామీని నిలబెట్టుకుంటూ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనము ఇక్కడ రిపేర్లు చేసుకుంటా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, ఈ వైపున కూలిపోయినటువంటి ఓ పక్క గోడనంతా కూడా తీసేసి శుభ్రంగా దీన్ని టెంపరీగా, అంటే ఇది శాశ్వత పరిష్కారం కాదు, అయినప్పటికీ కూడా దీన్ని బాగు చేసే కార్యక్రమం. ఇక్కడి నుంచి ఇసుక బస్తాలని అంచెలుగా వేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేని విధంగా మనం పై వరకు తీసుకుని వెళ్తాం. సుమారుగా 1,15,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి రిపేర్లు ఇవన్నీ కూడా 2-3 నెలల కాలంగా ఈ పనులన్నీ పూర్తవుతున్నాయి. అయితే రాబోయే వేసవి సమయానికి దీంట్లో 70% నీళ్లను నింపుకొని, ఇప్పుడైతే వారానికి ఒకసారి వస్తాయో 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అంటున్నారో, దాన్ని కనీసం 2 రోజులకి నీళ్లు ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్షతో ఇక్కడ పనులు చేపడతా ఉన్నాం. పనులు కూడా ఇంకొక 15-20 రోజుల్లో పూర్తయ్యే పరిస్థితి ఉంది. పనులు ఎలా జరుగుతున్నాయి, నాణ్యతతో జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఈరోజు చెక్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఎంతో మంది మన తమ్ముళ్ళు కూలీలందరూ కూడా ఇక్కడ వచ్చారు. పెద్ద హరివాన నుంచి వచ్చారు, పెద్ద తుమ్మలం నుంచి వచ్చారు, అలాగే అరిగిరి నుంచి, బసాపురం అరిగిరి నుంచి కూడా కూలీలు సుమారుగా 100 మందికి పైగా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. పాపం ఎంతో కష్టపడి వీటిలన్నింటినీ కూడా, ఎందుకంటే ఆదోని మీద ప్రేమతో వాళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి చాలా మంచి వర్క్ చేస్తా ఉన్నారు. దీన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నింపుకొని రాబోయే వేసవి సమయానికి నీళ్ల సమస్యని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. గతంలో ఇది 3వ సార్లు జరుగుతుంది మరమ్మతు పనులు. అయితే మరమ్మతు పనులు చేపట్టినా ఒక సైడ్ జరుగుతున్నా మళ్ళీ 3వ లోపంతో పనుల కూడా లోపం అని చెప్పి కమిషనర్లు అప్డేట్. నిజమే, ఇది ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తయారీ సందర్భంలోనూ ఎంతో నాణ్యత తక్కువగా ఉండి కట్టారు. దీన్ని సరిగా కట్టలే. మీరు ఆ పక్క చూస్తే అక్కడ కూడా నేరుగా చూస్తే ఆ వైపు కనబడతాం, మీరు కుడి వైపున చూస్తే ఇంకొక మూల కూడా గోడ కూలిపోయి. ఇవన్నీ నాణ్యత లేని పనులు చేశారు. దీన్ని మళ్ళీ సరి చేసుకోవాల్సిన వస్తా ఉంది. ఎన్నోసార్లు రిపేర్ చేసుకున్నప్పటికీ కింద పడిపోతా ఉంది. దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిన, అందువల్లే శాశ్వత ప్రాతిపదిక మీద దీన్ని మళ్ళీ తిరిగి కట్టే విధానం కోసం కూడా మేము డిజైన్లు తయారు చేస్తా ఉన్నాం. డిజైన్లు పూర్తయిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని శాశ్వతంగా ఏ విధంగా మళ్ళీ కొత్తది కట్టినట్లేదు, చేసేవన్నీ కూడా ఎక్కడ గోడ కూలిపోతూ ఉంటే అక్కడ మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అది ఈ పక్క పెడుతూ ఉంటే ఆ పక్క కూలిపోతా ఉంది, ఆ పక్క పెడుతుంటే ఆ పక్క కూలిపోతా ఉంది. సో కాబట్టి, కానీ ఇది ఒక్కటి తప్ప వేరే మంచినీళ్ళు కోసం వేరే మార్గం లేదు ఆదోనికి. ఇది ఏమాత్రం దెబ్బతిన్నా సరే నీళ్లు రావడమే ఆగిపోతుంది. ఇప్పుడన్నా కనీసం 2-3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, ఇంకా నెలకు ఒకసారి నీళ్లు కూడా రావు. ఎక్కడి నుంచి తేవాలంటే అవ్వదు కదా. వేసవిలో అసలు కష్టం అవుతుంది, ఎందుకంటే తుంగభద్ర దిగువ కాలం కూడా పూర్తిగా ఎండిపోతుంది, పూర్తిగా ఆగిపోతుంది నీళ్లు రావడం, అక్కడ కూడా కష్టం అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ వేసవి వరకు దీనికి రిపేర్లన్నీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో దీన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తాం. 6 నెలల నుండి ఇంకా డిపిఆర్ పూర్తి చేయలేదు. అంటే 6 నెలల నుంచి చెప్తున్నాను డిపిఆర్ చేస్తున్నాము, ప్రిపేర్ చేసి పంపిస్తాము, పూర్తి చేయలేదు. అంటే 6 నెలల నుంచి చెప్తున్నాను డిపిఆర్ చేస్తున్నాము, ప్రిపేర్ చేసి పంపిస్తామని చెప్పి. అంటే ఎందుకు ఇంత టైం తీసుకునేది సార్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడానికి? ప్రభుత్వం దగ్గరికి వీళ్ళని తొందరగా నివేదిక పంపించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది కరెక్టే. డిపిఆర్లు తయారు చేయడంలో అధికారులు కొంత ఆలసత్వం వహిస్తున్నమాట వాస్తవమే. దీన్ని నేను కూడా పర్యవేక్షిస్తా ఉన్నాను. దానికి కారణాలు కూడా చెబుతా ఉన్నారు.
ఎందుకంటే ఊరికే పని కొంతమంది అధికారులు నిందించడం కూడా సరైంది కాదు. దానికి సరైన కారణాలు ఉన్నాయి కాబట్టి లేట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా వీలైనంత తొందరగా దాన్ని తయారు చేసి పంపించి ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకుంటారు. అంటే అధికారుల నిర్లక్ష్యంతో అంటే ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది కదా సార్. దీన్ని దృష్టిలో ఉంచుకోనైనా త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అటువంటి ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ఇది పూర్తయితే 70-75% వరకు నీళ్లను నింపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటాం వీలైనంత తొందరగా. ఎందుకంటే మనం లోపల టెక్నికల్ విషయాలని మనం చూడకుండా పైనే మనం అధికారులను నిందించడం కూడా సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళు చెబుతున్న సహేతుకమైన కొన్ని కారణాలు కూడా నాకు కనపడతా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని తొందరపాటు చర్యగా కామెంట్ చేయడానికి కూడా వీల్లేదు. తప్పనిసరిగా మీరు చెప్పిన డిలే అయిన మాట వాస్తవమే. వీలైన తొందరగా ముగిస్తాం. సరే, ఇది పూర్తి చేసుకుని డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వాన్ని నివేదిక పంపిస్తాము. మరో 6 నెలలు పట్టుకోవచ్చు. అంటే ఈ 6 నెలల్లో మళ్ళా ప్రభుత్వం నిధులు కేటాయించి ఆలస్యం అయ్యిందనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇది కూలిపోతుంది సార్. మళ్ళా జనరల్ ఫండ్ నుంచి మళ్ళీ 1-2 కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళా మరమ్మతు చేసుకోవడానికి చేయాలంటారా? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి రిపేర్లు గతంలో ఎప్పుడు రిపేర్ చేసాము? 2023లో రిపేర్ చేసాం. మళ్ళీ ఇప్పుడు 25లో రిపేర్ చేస్తాం. 23లో చేసిన రిపేర్లు కూడా నాణ్యత సరిగా లేకపోవడం వల్ల తొందరగా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకనే 1-4 సార్లు పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. మరింత గట్టిగా తయారు చేస్తా ఉన్నాం. మళ్ళీ మనం శాశ్వత ప్రాతిపదికన బండి కట్టే వరకు కూడా ఇది ఎక్కడ చిక్కు చెదరకుండా ప్లాన్ చేస్తా ఉన్నాం. వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గోనె సంచులకు మామూలుగా ప్లాస్టిక్ సంచులకు అంటే వ్యత్యాసం కవర్ చేసుకునే వేస్తున్నారు. అంటే ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా జాగ్రత్త వహించే వేస్తున్నారు. అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్స్ లో మనం స్టెప్ బై స్టెప్ దీన్ని బిల్డ్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న రిపేర్లు కొన్ని సంవత్సరాల వరకు కూడా, లాస్ట్ టైం ఇప్పుడు 23లో చేశారు, 24లోనే పోయింది అంటున్నారు. నేను వచ్చేసరికి 2 years లైఫ్ ఇచ్చింది. అలాగే కాబట్టి ఈసారి డిపిఆర్లు తయారు చేసుకుని వీలైనంత తొందరగా శాశ్వత పనులు మొదలు పెడితే అవి కూడా 2 సంవత్సరాలు పడతాయి. ఎందుకంటే మనం నిజంగా ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చిన తర్వాత కూడా, ఉదాహరణకి ఇప్పుడు 26వ సంవత్సరంలో మధ్యలో ఎప్పుడో శాంక్షన్లు వచ్చినాయి అనుకుందాం. అప్పటికి కూడా 28 నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చే సమయానికి ఆ పనులు జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు. ఎందుకంటే శాంక్షన్స్ రావాలా, మళ్ళీ టెండర్లు పిలవాలి, టెండర్లు అయిన తర్వాత పని మొదలు పెట్టాలా, పడిపోతున్న వాల్స్ అన్ని తీసేయాలి, మళ్ళీ రీబిల్డ్ చేయాలి. ఇదే సందర్భంలో ఆ కడుతున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచినీటి సమస్య రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా పగడ్బందీగా చేయాల్సిన అంశాలు, టెక్నికల్ అంశాలు కాబట్టి కొంత సమయం పడుతుంది. బట్ డెఫినెట్ గా రాబోయే 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఇవన్నీ కూడా పూర్తి చేసి, దీంతో పాటుగా నా ఉద్దేశం ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా తయారు చేసుకోవాలి. ఒకటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద ఆధారపడితే కూడా ఎప్పుడు ప్రమాదమే. ఎక్కడన్నా పొరపాటున దీనికి గండిపడినా, లేదా ఎక్కడన్నా పెద్ద సమస్య వస్తే నీళ్లు ఎక్కువ బయటకు వచ్చేస్తాయి. ఊరికి కూడా ఇబ్బంది అవుతుంది. తాగునీళ్లు సడన్ గా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇది చేసుకుంటూనే నా ఉద్దేశం మరొక స్థలం చూసి మరొక 200 ఎకరాల్లో ఎక్కడన్నా మనం 200 నుంచి 300 ఎకరాల్లో కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టుకుంటే, దీని ప్లేస్ లో అది, దాని ప్లేస్ లో ఇది చేసుకుంటే రోజు మంచినీళ్ళు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. లక్ష్యం అది. చివరికి లక్ష్యం ఏంటంటే ఆదోనిలో రోజు మంచినీళ్ళు రావాలి. అది లక్ష్యం. అది రాత్రికి సాధించలేము. అంచెలంచెలుగా సాధించాల్సిన అవసరం. సార్, మరమ్మతులు జరిగిన చోటే మళ్ళీ జరుగుతుంది సార్. ఎక్కడ కొత్త చోట జరగలేదు సార్. తాత్కాలిక ప్రాతిపదికన అంటేనే టెంపరీ రిస్టోరేషన్, అది 2 years లైఫ్ వచ్చింది. ఈ విధంగానే చేసుకుంటే మనం పర్మనెంట్ గా కట్టేంత వరకు ఈ పద్ధతిగా పాటించాల్సి ఉంటుంది. నిధులు వృధాగా సార్, అంటే ప్రజల డబ్బు చాలా వృధాగా జరుగుతుంది. జరిగిన చోట మళ్ళీ జరుగుతుంది అంటే అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా సార్? శాశ్వతంగా మనం తయారు చేయాలంటే సుమారుగా 40 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నేను అంచనా వేసుకున్నాను. కరెక్ట్ గా రావాల్సింది 70 కోట్ల రూపాయల అంచనా ఉంటుంది అనుకో. ఇప్పుడు మనము 1,15,00,000 మాత్రమే ఖర్చు పెట్టి దీన్ని మనం ప్యాచ్ వర్క్ చేస్తా ఉన్నాం. అంటే వచ్చే 2 సంవత్సరాల వేసవి దృష్టిలో పెట్టుకొని చేస్తాం. అంటే మనం 70 కోట్లు ఖర్చు పెడితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా నీట్ క్లీన్ చేసి మనకు అవసరం మనము రాతి కట్టడం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేస్తున్నది ఇసుకలు, దానికి కంకరకు సంబంధించినటువంటి టెంపరీ కట్టడాన్ని మాత్రమే చేస్తాం. ఎందుకంటే కనీసం మనకు వేరే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. ఎందుకంటే ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నది అనుకోండి,
దీన్ని అట్లాగే పెట్టి దీన్ని రిపేర్లు చేసుకుంటూ దాన్ని కొన్ని రోజులు వాడుకోవచ్చు. ఇప్పుడు అట్లా లేదు కదా, దీన్నే వైపు రిపేర్ చేసుకుంటూ ఉండాలా, దీన్నే ఇంకో వైపున వాడుకుంటూ కూడా ఉండాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ యాక్టివిటీ. తొందరపడి మనం అన్ని కూడా చేసేయలేము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఎట్లాగో వస్తాయి, వస్తున్నాయి కదా ఇప్పుడు నుంచి అన్ని కొట్టేసామనుకోండి, అది కూడా ప్రమాదమే. కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ ఒకటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండడం వల్ల కూడా జరుగుతున్నట్టు.